ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. కానీ నేటి సోషల్ మీడియా యుగంలో చిన్న సాయం చేసినా సరే గొప్పగా చెప్పుకుంటున్నారు. చేసిన సాయం తెలిస్తేనే ఇతరులు స్ఫూర్తి పొందుతారని భారీ ప్రచారం చేసుకుంటున్నారు. ఇక హీరోలు ఏదైనా సాయం చేస్తే చెప్పక్కర్లేదు. వాళ్ళు ప్రచారం చేసుకోకపోయినా ఫ్యాన్స్ చేసే భారీగా హడావుడి చేస్తారు. అందుకే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాను చేసిన సహాయాలలో మెజారిటీ సహాయాలను చెప్పుకోరని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అదే మరోసారి రుజువైంది. ఓ దేవాలయానికి లక్షల్లో విరాళం ఇచ్చిన ఇంతవరకు బయటికి రాలేదు. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్నపేట ఊరిలో వీరభద్రస్వామి ఆలయానికి ఎన్టీఆర్ కుటుంబం 12.5 లక్షల విరాళం ఇచ్చింది. కానీ ఈ విషయం పెద్దగా ఎవరికీ తెలియదు. తాజాగా ఆలయం ప్రారంభం కావడంతో అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకంలో దాతల పేర్లలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పేర్లను చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. దాతల వివరాల్లో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయరామ్, భార్గవ్ రామ్ తో పాటు తల్లి శాలిని పేర్లు ఉన్నాయి. తాజాగా కొందరు నెటిజన్లు శిలాఫలకానికి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తారక్ ఉదారత నలుగురికి తెలిసిందే. తారక్ విరాళం ఇచ్చిన సంగతి ఆలయ నిర్మాణం పూర్తి అయినంత వరకు ఎవరికీ తెలియనివ్వకపోవడం నిజంగా గ్రేట్ అంటూ ఎన్టీఆర్ పై ఫ్యాన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన దేవర సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర తెరకెక్కుతుంది. ఇక ఈ మూవీ నుంచి ఎప్పటికప్పుడు వదులుకున్న అప్డేట్ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో దేవర నుంచి మరో అదిరిపోయే సాంగ్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. మే 19న దేవర ఫియర్ సాంగ్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. మరోవైపు వార్ 2 చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.